ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్‌కి గురవుతున్న వీడియో ఏదైతే గత ఎలక్షన్స్‌లో ఏదైతే లోకేష్ బాబు గారు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం 2025 సంవత్సరం జనవరి నాడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మేము జగన్‌లాగా భయపడే వాళ్ళం కాదు. ఏదైతే చెప్తామో అది చేసి చూపుతామని ఏదైతే లోకేష్ బాబు గారు గతంలో సభల్లో స్పీచ్‌ల్లో గానీ ఎక్కడైనా ప్రచారం చేసే విధుల్లో సభల్లో చెప్పాడో, ఆ వీడియో విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఏది లోకేష్ బాబు గారు గతంలో మీరన్నారు డేటు నోట్ చేసుకో అని చెప్పారు. ఇప్పుడేది జనవరి 2025 జనవరి 1 గాని వచ్చింది. 1 పోయి ఇప్పుడు 3 వచ్చింది. 4వ తారీఖు వచ్చింది. ఇప్పటికీ మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఇది మాట మీద నిలబడే రకమా మీరు? జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో విమర్శించారు. ఇప్పుడు మీరు ఏం చేశారు? ఇప్పటికీ మీరు విడుదల చేయలేదు జాబ్ క్యాలెండర్‌లని విపరీతంగా వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. లోకేష్ బాబు గారిని కొంతమంది ట్రోల్స్ గాని చేస్తున్నారు లోకేష్ బాబు గారి మీద. అయితే గతంలో లోకేష్ బాబు గారు ఏమన్నారు ఒకసారి వినండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. జాబ్ క్యాలెండర్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. సో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు అన్న మాటలు ఇవి. ఇంకో మాటగా అన్నారు లోకేష్ బాబు గారు మేము 100 రోజుల్లోనే 100 కంపెనీలు సృష్టిస్తాము, యువతకి ఉపాధి కల్పిస్తామని అదొకటి ప్రకటన చేశారు. ఏదైతే ప్రకటన చేశారో, ఏదైతే హామీలు చెప్పారో హామీలన్నీ నెరవేర్చలేదనే చెప్పుకోవచ్చు. పైపెచ్చు గతంలో ఉన్నప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెచ్చిపోశారనే చెప్పుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేదనే చెప్పుకోవచ్చు. మొత్తానికి లోకేష్ బాబు గారు 100 రోజుల్లో 100 కంపెనీలు తెచ్చారంటే తేలేదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2025 జనవరి 1కే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామన్నారు. అది చేయలేదు. లోకేష్ బాబు గారు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారనే చెప్పుకోవచ్చు.